ప్రభునందు ప్రియమైన యవన స్నేహితులారా, మరి దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మా ఈ యవనస్తుడి కుడికి ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన యవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కుడికిని మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో ఉండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ వారం ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు జీవితంలో యాకోబు చేసుకున్న తీర్మానాలు, వాగ్దానాలు ఏమిటి, వాటిని నెరవేర్చాడా, మర్చిపోయాడా అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశాలు మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశాలు మీరు పూర్తిగా వీక్షించాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన యవన స్నేహితులారా, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. వీక్షించండి. దేవుడు మీ నుండి ఎటువంటి ఆత్మీయత కోరుతున్నారో అటువంటి ఆత్మీయతలోనికి మీరు వచ్చినట్లయితే, అటువంటి ఆత్మీయతలో మీరు స్థిరపరచబడినట్లయితే దేవుడు మీ కొరకై సిద్ధపరిచిన ప్రతి నిత్య ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని కూడా మీ జీవితంలో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని వీక్షించవలసిందిగా, మరి ముఖ్యంగా మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా పరిచయం చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన యవన స్నేహితులారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించి తెలియజేయడానికి మీరు కార్యం జరిగించండి. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని వినడమే కాకుండా ఆ వాక్య ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుని వారి జీవితాల వారు ముందుకు వెళ్ళగలిగారని మీరు కార్యం జరిగించండి. ముగింపు ప్రార్థనలో తోడేని ముందుకు నడిపించండి. యవనస్తుడి కొడుకు ప్రారంభం నుండి ముగింపు వరకు తోడేని ముందుకు నడిపించమని మీకే వేలాది వందరంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో
సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ,
చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన రావణ స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోయినాం. మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన రావణ స్నేహితులారా, ఇన్ని భాగాలుగా ఈ అంశ సందేశాన్ని మీకు తెలియజేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాక్యం వింటున్న మీకు ప్రతి విషయం లోతుగా తెలియజేయబడాలి. వాక్యం వింటున్న మీకు ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేయాలి. కాబట్టి ఇన్ని భాగాలుగా ప్రియమైన రావణ స్నేహితులారా, ఇంత వివరంగా ఈ అంశ సందేశాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతున్నది. కనుకనే ప్రియమైన రావణ స్నేహితులారా, మీరు ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించాలనుకుంటే కనుక మా ఛానల్లో ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది. వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన, ఆసాపు పాడిన 50వ కీర్తన 22వ చరణాన్ని మన మూల వాక్య చరణ భాగంగా మనం తీసుకొని ప్రియమైన రావణ స్నేహితులారా ఈ అంశ సందేశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోవడం జరిగినది. మరి గత వారం మనం ఏ విషయాన్ని ధ్యానం చేసుకోవడం ప్రారంభించంటే ప్రియమైన రావణ స్నేహితులారా, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత వారం ఎన్నో హెచ్చరికపు మాటలు మనం తెలుసుకోవడం జరిగినది. దాని తర్వాత సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మీకు తెలియజేయడం జరిగినది. ప్రియమైన రావణ స్నేహితులారా, అయితే మనం చెప్పుకుంటున్న సందర్భానికి, గత వారం చెప్పిన సందర్భానికి ఈ వారం ఎప్పుడు చెప్పుకుంటున్న ఈ సందర్భానికి మనం చూసుకుంటే ఇంకా యాకోబుగానే ఉన్నాడు, ఇశ్రాయేలుగా మార్చబడలేదు. ప్రియమైన రావణ స్నేహితులారా, యాకోబుకి సంబంధించిన విషయాలు అంటే ఈ సందర్భానికి మనం ధ్యానం చేసుకుంటున్న ఈ సందర్భ విషయాలకు వచ్చినప్పటికీ అప్పటికి ఇంకా ఇశ్రాయేలుగా మార్చబడలేదు, యాకోబుగానే ఉన్నాడు. అయితే యాకోబు గురించి ఎవరు విషయాలు తెలియజేసినా, ఎవరు బోధించినా సరే ప్రియమైన రావణ స్నేహితులారా, వారు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు అనే తెలియజేయాలి. ఎందుకంటే ప్రియమైన రావణ స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యాకోబు అనే పేర్లు ఎంతమంది కలిగి ఉన్నారంటే ప్రియమైన రావణ స్నేహితులారా, జబదే కుమారుడైన యాకోబు గురించి మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలోను, మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలోను, లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా అల్ఫై కుమారుడైన యాకోబు గురించి ప్రియమైన రావణ స్నేహితులారా మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా ప్రభువు సహోదరుడైన యాకోబు గురించి మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ విధంగా ప్రియమైన రావణ స్నేహితులారా, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నప్పుడు నలుగురు యాకోబులు మనకు కనబడుతూ ఉంటారు. ఒకరు జబదే కుమారుడైన యాకోబు, ఇంకొకరు అల్ఫై కుమారుడైన యాకోబు, ఇంకొకరు ఎవరంటే యేసు ప్రభు వారి సహోదరుడైన యాకోబు, నాలుగో వాడు ఎవరంటే ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు. ప్రియమైన రావణ స్నేహితులారా, గనుక మనం చెప్పుకుంటున్న యాకోబు, ఆది కాండంలో ఉన్న యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు అని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రియమైన రావణ స్నేహితులారా, నలుగురు యాకోబులు ఉన్నారు. ఏ యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నామో వివరంగా మనకు తెలుసుకోవాలంటే కనుక ప్రియమైన రావణ స్నేహితులారా ఈ విధంగా మనం చెప్పుకోవాలి. అయితే మనం చెప్పుకుంటున్న ఈ సందర్భానికి ఇంకా యాకోబుగానే ఉన్నాడు, ఇశ్రాయేలుగా మార్చబడలేదనే విషయాన్ని మీరు తప్పగా గ్రహించాలని ప్రభు శాఖంగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. అయితే ప్రియమైన రావణ స్నేహితులారా, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు అనే దానికి ఆధారాలు మరి మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాడు. ప్రియమైన రావణ స్నేహితులారా, ఆది కాండం 32వ అధ్యాయం 27వ వచనం 28వ వచనంలో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలోను, 44వ అధ్యాయం 21వ వచనంలోను, 48వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తుంటే ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు అనే విషయాలు ఈ వాక్య భాగాలు చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన రావణ స్నేహితులారా, అంతేకాకుండా ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా దేవుడు నేను యాకోబు దేవుడను అనినట్లు మనకు కనబడితే ప్రియమైన రావణ స్నేహితులారా, దేవుడు చెప్పుచున్న యాకోబు మోసగాడు అని అర్థం వచ్చే యాకోబు కాదనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. మరి ఏ యాకోబు అంటే ప్రియమైన రావణ స్నేహితులారా, మోసగాడు అనే అర్థం వచ్చిన యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఎవరంటే ప్రియమైన రావణ స్నేహితులారా, దేవునితో పోరాడి గెలిచిన ఇశ్రాయేలుగా మార్చబడిన దేవునిచే మార్చబడిన యాకోబు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత వివరంగా ఈ విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన రావణ స్నేహితులారా, నేటి దినాల్లో చాలా మంది బోధకులు ఏ విధంగా ఉన్నారంటే ఏ సందర్భంలో యాకోబు అని సంబోధించాలో తెలియదు, ఏ సందర్భంలో ఇశ్రాయేలు అని సంబోధించాలో తెలియదు.
నిజమే, చాలామంది సేవకులు ఎలాగున్నారంటే యాకోబుగా ఉన్నప్పుడు సందర్భాన్ని చెప్పినప్పుడు యాకోబు అని ప్రస్తావించాలి. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత, దేవునితో పోరాడి గెలిచిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ సందర్భానికి వచ్చేసరికి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు అని చెప్పాలి. కానీ చాలామంది సేవకులకి ఈ విషయం తెలియక ఏ విధంగా సంబోధించాలో తెలుసుకోలేకపోతున్నారు. నిజమే, అబ్రాము విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ముందు అబ్రాము కాలం అంటే అబ్రాహము పేరు ముందు ఎలా ఉండేదండి? అబ్రామ్ అనేది ఉండేది. అయితే ఆ సందర్భ విషయాలు చెప్తున్నప్పుడు అబ్రాము అనే పేరు కలిగినప్పుడు చెప్పిన విషయాలు చెప్పేటప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా అబ్రాము అనే సంబోధించాలి. ఎప్పుడైతే దేవుడు అబ్రాము పేరుని అబ్రాముగా మార్చారో ఆ సందర్భ విషయాలు తెలియజేసేటప్పుడు ఎలా సంబోధించాలంటే అబ్రాహాము అని సంబోధించాలి. కానీ చాలామంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే అబ్రాహాము అనే ప్రతి విషయాన్ని సంబోధించి చెప్తూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేయడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, యాకోబు గురించి మనం చెప్పుకునే సందర్భానికి ఇంకా యాకోబుగానే ఉన్నాడు. కానీ దేవునితో పోరాడి గెలిచిన తర్వాత యాకోబు ఏ విధంగా మారాడండి? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కనుకనే ముందు మీకు ఏ విషయాలు చెప్తున్నానంటే ఏ యాకోబు గురించి ధ్యానం చేసుకున్నాను తెలియజేయడానికి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు అని చెప్తున్నాను. కానీ మనం చెప్పుకుంటున్న సందర్భానికి యాకోబుని చూస్తే ఇంకా యాకోబుగానే ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ప్రియమైన అవన స్నేహితులారా, గత వారం మనం ఏ విషయాలు ఈ యాకోబు గురించి ధ్యానం చేసుకున్నామంటే ఇస్సాకు వృద్ధాప్యం మీద ఉన్నప్పుడు ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏసావుని ఆశీర్వదిద్దామని అనుకున్నారు. అయితే రిబ్కా ఏం చేశారంటే ప్రియమైన అవన స్నేహితులారా, యాసావు స్థానంలో ఇస్సాకు యొక్క చిన్న కుమారుడైన యాకోబుని మారువేషంలో అక్కడికి పంపించి యాసావు వలె తనను అక్కడికి పంపించి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించేలా రిబ్కా చేశారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయం ఎప్పుడైతే యాసావుకు తెలియజేయబడిందో యాసావుకి ఎంతో కోపం వచ్చింది. తను పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు తన తమ్ముడు పొందుకున్నాడనే కోపము, తన తండ్రి దుఃఖదినాలు సమాప్తమవగానంటే ఇస్సాకు మరణించగానే యాకోబుని చంపివేద్దామనే ఆలోచన యాసావులో కలిగింది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇప్పుడైతే ఈ విషయం రిబ్కా గ్రహించిందో వెంటనే రిబ్కా ఏం చేశారంటే యాకోబుతో, నీవు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నీ అన్న ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నా అన్న అయిన లాబాను ఆరాను అనే ప్రాంతంలో ఉన్నారు, నీవు నీ అన్న కోపం తగ్గేంత వరకు నువ్వేం చేయాలంటే ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోని రిబ్కా ఏం చేశారంటే యాకోబుని పంపిస్తారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, యాకోబు ఒక్కడే ప్రియమైన అవన స్నేహితులారా మనం చూస్తుంటాం లాబాను దగ్గరికి అంటే బెహెర్షెబా నుండి ఆరానికి యాకోబు ఒక్కడే బయలుదేరాడనే విషయాన్ని గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే బెహెర్షెబా నుండి ఆరానికి బయలుదేరిన సమయంలో మోసగాడు అని అర్థం వచ్చే యాకోబు పేరునే యాకోబు కలిగి ఉన్నాడు. అంటే ఇంకా ఇశ్రాయేలుగా తన పేరు మార్చబడలేదు. ఈ సందర్భానికంటే ఆరానికి బయలుదేరిన సమయంలో బెహెర్షెబా నుండి ఆరానికి బయలుదేరిన సమయంలో ఇంకా యాకోబు పేరు ఎలాగుందండి? మోసగాడు అని అర్థం వచ్చే యాకోబుగానే తన పేరు ఉంది. అంతేకాదు బెహెర్షెబాకు అంతేకాకుండా ఆరానికి మధ్యలో లూజు అనే ప్రాంతంలో యాకోబు నిద్రపోయాడు. ఎందుకంటే రాత్రి సమయం అయిపోవడంతో రాత్రి సమయంలో ప్రయాణం చేయడం మంచిది కాదు అనే ఆలోచన యాకోబు కలిగి ఈ లూజు అనే ప్రాంతంలో నిద్రపోయాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఆ సందర్భానికి కూడా మోసగాడు అని అర్థం వచ్చే యాకోబుగానే యాకోబు ఉన్నాడనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, మనం ప్రస్తుతం తన అన్న ఆశీర్వాదాలు తన అన్న స్థానంలో తన తండ్రి దగ్గర అన్ని వేషధారణలో వెళ్ళి ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నప్పటికీ అప్పటికి కూడా ప్రియమైన అవన స్నేహితులారా యాకోబు పేరు ఎలాగుందని మోసగాడును అర్థం వచ్చే యాకోబు పేరునే కలిగి ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే ఈ సందర్భానికి కన్క్లూజన్ ఏంటంటే ఈ సందర్భానికి యాకోబు పేరు ఇంకా ఇశ్రాయేలుగా మార్చబడలేదు. మోసగాడు అనే అర్థం వచ్చే యాకోబు పేరుని యాకోబు కలిగి ఉన్నాడు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మోసగాడు అనే అర్థం వచ్చే పేరులోనే యాకోబు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ లూజు అనే ప్రాంతంలో యాకోబు నిద్రపోతున్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా ఆదికాండం 28:12 మనం చూస్తున్నప్పుడు యాకోబు ఒక కల కన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఆ కలలో యాకోబు దేనిని చూశాడంటే ప్రియమైన అవన స్నేహితులారా ఒక నిచ్చెన యాకోబు చూశాడు. ఆ నిచ్చెన ఎక్కడుందంటే ప్రియమైన అవన స్నేహితులారా భూమి మీద నిలపబడి దాని కొన ఎక్కడ ఉందంటే ఆకాశమును కంటినట్లు యాకోబు చూసి ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, దాని మీద దేవుని దూతలు ఏం చేస్తున్నారంటే ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగా కళ కొనసాగబడుతుండగా ప్రియమైన అవన స్నేహితులారా యాకోబు ఇంకే విషయాన్ని చూశాడంటే దేవుడు దానికి పైగా నిలిచి యాకోబుతో మాట్లాడుతూ ఆ మాట్లాడుతున్న సమయంలో తాను ఎవరు దేవుడనో యాకోబుకి తెలియజేస్తున్నారనే విషయాన్ని యాకోబు ఆ కళలో చూశాడు. అంతేకాకుండా దేవుడు వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదాలు యాకోబుకి ఆ నిద్రలో కళను కంటున్న సమయంలో ఇచ్చారనే విషయాన్ని యాకోబు ఆ కళలో గ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా నిద్రలో
నుండి మేలుకున్న యాకోబు, మోసగాడనే పేరు కలిగిన యాకోబు ఏం చేశాడంటే 2 బలమైన తీర్మానాలు దేవుని దగ్గర చేసుకున్నాడు. ఈ లూజు అనే ప్రాంతంలోనే 2 బలమైన తీర్మానాలు దేవుని దగ్గర చేసుకున్న వాడిగా యాకోబుని ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అందులో మొదటి తీర్మానం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, తాను వెలుచున్న ఆరాను తనకు తెలియదు. మొట్టమొదటిసారిగా ప్రాంతానికి యాకోబు వెళుతూ ఉన్నాడు గనుక ప్రయాణం క్షేమకరంగా కొనసాగించబడాలని యాకోబు దేవుని కోరాడు. అంతేకాకుండా తాను ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నాడో వారి దగ్గరికి క్షేమంగా చేరుకోవాలని దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. అంతేకాకుండా మరలా అక్కడి నుండి తన తండ్రి స్వస్థలానికి దేవుడు తిరిగి తనను క్షేమంగా చేర్చాలని కూడా దేవుని దగ్గర మనవి చేసుకున్నట్లు ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇంకా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆదికాండం 29వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే యాకోబు మొట్టమొదటిసారిగా ఆరాను అనే ప్రాంతానికి వెళ్తున్నాడనే విషయము మనకి ఆ వాక్య భాగము, ఆ వాక్య వచనాలు చదువుట ద్వారా అర్థమవుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే యాకోబు గురించి సందర్భంలో మనం ఆలోచిస్తే గనక నా అనేవారు ఎవరు యాకోబుతో లేరు. ఒంటరి వాడిగా యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తనకు తెలియని ప్రాంతానికి యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, ఆ ప్రయాణంలో ఎవరు తనతో లేనప్పుడు, ఎవరు తనకు అందుబాటు లేనప్పుడు తనతో నిద్రలో ఆ కళ ద్వారా మాట్లాడిన దేవునితో యాకోబు ఏమంటూ ఉన్నాడంటే ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడవైన నీవు నాకు తోడేయండి, నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారాన్ని, ధరించుటకు వస్త్రాలని నాకు దయచేసిన ఎడల నీవు నాకు దేవుడివై ఉందువని మోసగాడు అని అర్థం వచ్చి యాకోబు పేరును కలిగి ఉన్నప్పుడే దేవునితో యాకోబు చెప్తున్న మాటలుగా ఈ మాటలను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, యాకోబు యవన కాలంలో ఉన్నాడు. యవనుడైన యాకోబుకి ఆ సమయానికి వివాహం ఇంకా జరగలేదు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యాకోబు యవన కాలంలో ఒంటరిగా ఉన్న సమయంలో దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు, బలమైన తీర్మానాలు యాకోబు చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగానే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నప్పుడు చాలామంది కొన్ని మనవులు, విజ్ఞాపనలు దేవుని దగ్గర చేస్తూ ఉంటారు. ఎటువంటి సందర్భాల్లో అంటే ప్రియమైన అవన స్నేహితులారా, కుటుంబము వారికి అందుబాటులో లేనప్పుడు చాలామంది యవన బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే కుటుంబానికి దూరంగా, చదువు రీత్యా అవచ్చు, ఉద్యోగ రీత్యా అవచ్చు, ఏదో ఒక రీత్యా వారి కుటుంబానికి దూరంగా ఉంటూ ఉంటారు. కుటుంబము వారికి అందుబాటులో లేనప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. దేవుని దగ్గర కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సందర్భాలలో దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు యాకోబు వలె చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మానసిక భయము ఆవరించినప్పుడు తనకి ఏమైనా అయిపోతుందేమో, లేకపోతే తన కుటుంబీకులు తనకు దూరంగా ఉన్నారు, తనకి ఏదైనా వాళ్ళకి ఏమైనా అవుతుందేమో ఒక మానసిక ఆందోళన వారిలో ప్రారంభమైనప్పుడు దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేసుకుని ధైర్యంగా ఉండాలనే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. భవిష్యత్తు విషయమై ఆందోళన ఏర్పడినప్పుడు కూడా చాలామంది దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, కుటుంబంతో ఉన్నప్పుడే కొన్ని సందర్భాల్లో చాలామంది జీవితాల్లో యవన కాలంలో చదువు పూర్తవుతున్న సందర్భాలలో కొంత ఆందోళన, భవిష్యత్తు నేను ఏం చేయాలి, ఏం చదవాలి, ఏ ఉద్యోగ ప్రయత్నం చేయాలి, ఇటువైపు నేను వెళ్ళాలనే ఒక ఆందోళన చాలామందిలో కలుగుతున్నప్పుడు ధైర్యం కొరకు దేవుని దగ్గర ప్రార్థిద్దాం, దేవునికి మొరపెడదామని చెప్పి దేవుని దగ్గర ఆ సందర్భాలలో దేవుడు ఆశీర్వదిస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని కొన్ని తీర్మానాలు దేవుని దగ్గర మనవులు దేవుని దగ్గర పెడుతూ ఉంటారు. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, ప్రయాణ మార్గము అగమ్య గోచారంగా ఉన్నప్పుడు, మునుముందు పరిస్థితులపై సరి అయిన అవగాహన లేనప్పుడు కూడా చాలామంది దేవుని సన్నిధికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే యాకోబువలే సహాయం కొరకు కొన్ని తీర్మానాలు, మనవులు, విజ్ఞాపనలు దేవుని దగ్గర చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మనస్ఫూర్తిగా దేవుని దగ్గర విజ్ఞాపనలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రము పెదవులతో మాత్రమే పైకి వారి యొక్క భక్తి జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని క్రైస్తవుడమైన నీవు మర్చిపోకూడదు. ఏమిటా అద్భుతమైన విషయం అంటే, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ కుటుంబానికి నీవు చెందినవాడవు కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, నీవు దేవుని బిడ్డగా ఉండటాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయాడు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుండి నీకు ఏ ఆపద కలగకుండా, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దేవుడిని ఏం చేస్తూ ఉంటాడంటే నీకు అనుకూలంగా మారుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చి నీ జీవితంలో దేవుడు చేద్దాం అనుకున్న ప్రతి కార్యాన్ని చేసి నీ జీవితం
జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రియమైన యవన స్నేహితులారా, నీవు దేవుని విశ్వాసంలో బలంగా స్థిరపరచబడాలి, బలపడాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే, నీ సమస్త పరిస్థితులను దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు మనస్సుతో ప్రార్థించినా సరే, పెదవులతో ప్రార్థించినా సరే, నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడాలి, బలపరచబడాలి, దేవుని విశ్వాసంలో బాగా ఎదగాలని చెప్పి దేవుడి నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి, అద్భుతమైన అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా దేవుడు చేసి, ఆయన కాపుదలానికి దయచేసి నేను ముందుకు నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప మనసు దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్నారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, నీ ఎడల ఇంత గొప్ప మనసు కలిగి ఉన్న దేవుని ఎడల కూడా నీవు ఎలా ఉండాలంటే, అటువంటి గొప్ప మనసుని నీవు కలిగి ఉండాలి. దేవుడిని ఎడల అటువంటి గొప్ప మనసుని అయితే కలిగి ఉన్నారో, అటువంటి గొప్ప మనసు నీలో కూడా దేవుని ఎడల ఉండాలి. కానీ ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలను మనం చూస్తున్నప్పుడు, కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు దేవునిలో ఉండే భక్తి జీవితం వేరు, కుటుంబము వారికి దగ్గరికి రాగానే, లేకపోతే కుటుంబానికి దగ్గరికి రాగానే, స్నేహితులకి దగ్గరికి రాగానే వారు ఆ భక్తి జీవితాన్ని మర్చిపోతూ ఉంటారు. వారు చేసుకున్న తీర్మానాలు, వారు చేసుకున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇవన్నీ మర్చిపోయి మరలా మునుపటి భక్తి లేని జీవితానికే వారి జీవితంలో మరలా చోటిస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రియమైన యవన స్నేహితులారా, ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు దేవుడు అని అంటూ ఉంటారు, విశ్వాసం విశ్వాసం అని అంటూ ఉంటారు, ఆరాధన ఆరాధన, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. అధిక భక్తిని కలిగి దేవుని దగ్గర ఇది చేస్తాను అది చేస్తానని తీర్మానాలు, వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మరలా కుటుంబానికి దగ్గరైపోతారో, బంధుమిత్రులకు దగ్గరైపోతారో, ఈ భక్తి జీవితం అంతా మరలా జీరోగా మారిపోతుంది, సున్నాగా మారిపోతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, కుటుంబంలో వారు గుర్తు చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళమని. అప్పుడే దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. ప్రభు రాత్రి భోజన సంస్కారంలో పాల్గొనని చెప్పి సంఘ కాపరి కుటుంబంలో వారు చెప్తేనే కానీ మరలా పరిశుద్ధత కలిగి జీవించడం. ఎందుకంటే భక్తి జీవితం జీరో అయిపోయింది. మరలా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం, సినిమాలకు వెళ్ళడం, తిరగడం, ఇవన్నీ అలవాటు పడిపోయి పాపపు జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. పబ్బులకు, క్లబ్బులకు అలవాటు పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా త్రాగుడికి, సిగరెట్లకి, డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు. ఇవన్నిటికి అలవాటు పడిపోతూ అమ్మాయిలతో అశ్లీల పార్టీల్లో పాల్గొనడం, ఇటువంటి పరిస్థితులకు అలవాటు పడిపోయి భక్తి జీవితం ఏమైపోతుందంటే జీరోగా మారిపోతుంది. ఇటువంటి వాటి గురించే దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంటుందంటే, ఇటువంటి జీవితం గురించే మనుజాసలని దేవుని వాక్యం కనబడుతుంది. పోకిరీ చేష్టలని, మద్యపానమని, అల్లరితో కూడిన ఆటపాటలని, త్రాగుబోతుల విందులని, అన్యజనులు వారి ఇష్టము నెరవేర్చుకుని స్థలాలను పేర్లు పెట్టి ఇలాంటి వాటికి క్రీస్తుని కలిగిన క్రైస్తవులు వారి జీవితాల్లో చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి వారికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాలు మనకి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్య వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదివితే గనక ఈ హెచ్చరికపు విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఇలాంటి వాటన్నిటికీ ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలు, క్రైస్తవ యవన బిడ్డలు చాలామంది ఏం చేస్తున్నారంటే, రకరకాల ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటూ పార్టీలకు రకరకాల ఇంగ్లీష్ పేర్లు పెడుతూ ఉంటారు. వారి దగ్గర ఉన్న ధనాన్ని ఏం చేస్తూ ఉంటారంటే, ఇటువంటి వాటికి వెచ్చిస్తూ పాపపు జీవితానికి అలవాటు పడిపోయి భక్తి జీవితం జీరో అయిపోతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ముందు దేవుని దగ్గర చేసుకున్న తీర్మానాలు, ప్రమాణాలు, వాగ్దానాలు ఇవన్నీ మర్చిపోతారు. ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉన్న భక్తి జీవితం అంతా మర్చిపోయి భక్తి జీవితం అంతా జీరోగా మారిపోయి ఇటువంటి పరిస్థితులకు వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి వారి గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంటుందంటే, ప్రియమైన యవన స్నేహితులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుందంటే దేవుని ఉగ్రత వచ్చునని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా, ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందంట. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అంతేకాకుండా అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. ఎక్కడంటే పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ప్రియమైన యవన స్నేహితులారా, ఎవరైతే ఇటువంటి జీవితానికి వారి జీవితాల్లో చోటిస్తారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని మనకు కనబడుతుంది. వారికి పరలోక రాజ్యంలో చోటు లేదంటే ప్రియమైన యవన స్నేహితులారా, గనుక ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర కలిగి ఉన్న భక్తి జీవితము మరలా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ దగ్గర అవ్వగానే ఆ భక్తి జీవితాన్ని నువ్వు విడిచిపెడితే ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనక తప్పదు. నీవు దేవుని దగ్గర ఎటువంటి వాగ్దానాలు, తీర్మానాలు, ప్రమాణాలు చేసి ఇటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటానని దేవునికి ప్రార్థించావో అదే భక్తి జీవితాన్ని నీవు కొనసాగించాలి. కానీ దాన్ని విడిచిపెట్టావా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కనుక ప్రియమైన యవన స్నేహితులారా, ఒంటరితనంలో ఉన్నప్పుడు ఇటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు అటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండి జీవించగలుగుతున్నారు, లేకపోతే ఆ భక్తి జీవితం జీరోగా మారిపోతుందా? ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే మోసగాడు అనే అర్థం వచ్చే పేరుని కలిగిన యాకోబు ఏం చేశాడంటే, దేవునితో మనవులు, విజ్ఞాపనలు, అంతేకాకుండా ప్రమాణాలు, తీర్మానాలు కొన్ని చేసుకున్నాడు. ఏమనంటే, తాను మరలా
తిరిగి తన స్వస్థలానికి అనగా తన తండ్రి జీవించిన తన తండ్రి ఇంటికి వచ్చేంత వరకు దేవుడు తనకు తోడుగా ఉంటే గనక, దేవుడు తనను క్షేమంగా కాపాడితే గనక యాకోబు ఎటువంటి తీర్మానాలు చేసుకున్నాడంటే, మొదటిగా ప్రియమైన యవన స్నేహితులారా, లూజు అనే ప్రాంతంలో ఎక్కడైతే దేవుడు కళ ద్వారా తనతో మాట్లాడారో, వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదాలు తనకు తెలియజేశారో, ఆ లూజు అనే ప్రాంతంలో మందిరాన్ని కడతానని మురుకుకున్నాడు, ఒక వాగ్దానాన్ని చేశాడు. రెండవది ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు తనకి ఇచ్చిన యావత్తులో 10వ వంతు దేవునికి చెల్లిస్తానని కూడా మొక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, లూజులో ఇలా మొక్కుకోవడమే కాకుండా, అంటే ఇలా వాగ్దానాన్ని దేవుని దగ్గర చేయడమే కాకుండా, లూజునకు బేతేల్ అనే పేరును కూడా యాకోబు పెట్టాడు. బేతేల్ అంటే ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని మందిరము అని అర్థమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు చేశాడు దేవుని దగ్గర. దేవుడు తనకు తోడుగా ఉంటే, తను వెళ్తున్న ప్రాంతంలో దేవుడు తోడుగా ఉండాలి, క్షేమంగా తనను కాపాడాలి, తను దీవించాలి, ఆశీర్వదించాలి. తిరిగి మరలా తన తండ్రి స్వస్థలానికి వచ్చేంత వరకు దేవుని కాపుదల తోడు తనతో పాటు ఉండి క్షేమంగా దేవుడు తన ముందుకు నడిపిస్తే, తనతో దేవుడు ఎక్కడైతే కళ ద్వారా మాట్లాడారో ఆ ప్రాంతంలో దేవునికి బలిపీఠాన్ని కడతానని మురుకుబడి చేసుకున్నాడు. అంతేకాకుండా 10వ వంతు దేవునికి చెల్లిస్తాను, తను సంపాదించిన యావత్తులో 10వ వంతు దేవునికి చెల్లిస్తాననే వాగ్దానాన్ని యాకోబు చేసుకున్నాడు. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే ఈ వాగ్దానాలు నెరవేర్చాడా లేదా? ఈ వాగ్దానాన్ని యాకోబు, మోసగాడనే పేరు కలిగిన యాకోబు నెరవేర్చాడా లేదా అనే విషయాల్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఇంతకీ ఈ వాగ్దానంలో నెరవేర్చాడా, లేకపోతే కుటుంబ జీవితంలో పడి ఈ వాగ్దానాలను మర్చిపోయాడా? ఒకవేళ మర్చిపోతే తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు తర్వాత కాలంలో ఎదుర్కొన్నాడో వచ్చే వారం మనం ధ్యానం చేసుకుంటే ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకును ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాశ్వరి పేరు మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరెన్నో అద్భుతమైన విషయాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఒంటరితనంలో ఉన్నప్పుడు ఎటువంటి వాగ్దానాలు తీర్మానాలు చేసి ఎటువంటి భక్తి జీవితాన్ని వారు కలిగి జీవించారు. అందరి మధ్య కుటుంబంతో స్నేహితులతో ఉన్నప్పుడు కూడా అటువంటి భక్తి జీవితాన్ని కలిగి అటువంటి తీర్మానాలు చేసిన ప్రతి తీర్మానాన్ని వాగ్దానాన్ని నెరవేర్చి నీ ద్వారా వారి జీవితంలో పొందుకోవాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఒకవేళ భక్తి జీవితాన్ని విడిచిపెట్టే ఆత్మీయతలో ఎవరైనా ఉంటే గనక, ఆత్మీయ బలహీనులుగా ఎవరైనా అందరితో ఉన్నప్పుడు మారిపోతే గనక, వారు ఇప్పుడే ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే వారు మనసు మార్చుకొని మార్పు పొంది పశ్చాత్తాపడి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుకునే ఆ ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.